ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం సహజంగా కొన్ని సంఘాల వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం వాళ్ళు తీసుకుంటారు. దానిపైన దాదాపు కొన్ని వారాలు ప్రసంగం చేస్తారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్యాలను బట్టి వారు దాని విషయంలో శ్రద్ధ కలిగి జాగ్రత్తగా ధ్యానం చేస్తారు. అలాగే మనం కూడా దాదాపు కొన్ని వారాలు ఈ వాక్యాలపైన ధ్యానం చేయొచ్చు. ఇది దేవుడు మనకు, సంఘానికి, దేవుని ప్రజలందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 89:15. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. తర్వాత నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మరి గత సంవత్సరం, ఈ సంవత్సరం కొరకైనటువంటి ధ్యానం గురించి ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఇది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ధన్యత గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. అలాగ ఎరిగినటువంటి ప్రజలకు ఇక్కడ ఒక్కొక్క ఆశీర్వాదం మనం చూస్తాం. సో ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు ఆయన కృపను బట్టి ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకున్నట్లు సహాయం చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో అక్కడ ఆశీర్వాదాలు మనం చూసినట్టయితే, ఎవరైతే శృంగధ్వనులను తెలుసుకుంటారో వారు ఎలా ఉంటారంటే, వారు దేవుని ముఖకాంతిని బట్టి నడుచుకుంటారు. అది మొదటి ఆశీర్వాదం. రెండవది, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవది, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. నాలుగవది, వారి బలమునకు అతిశయాస్పదము నీవే. ఐదవది, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. కాబట్టి 5 ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. అయితే ఆశీర్వాదాలు ధ్యానించటానికి ముందుగా మనం ఏం చేయాలంటే, ఎవరికి ఆశీర్వాదాలంటే శృంగధ్వనుల నెరుగు ప్రజలకు. వారికి ఉన్నటువంటి ధన్యత ఏంటంటే, ఈ 5 ఆశీర్వాదాలను వారు స్వతంత్రించుకుంటారని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దీవెనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఈ సంవత్సరం దేవుని చేత దీవించబడాలని కోరుకుంటారు. మరి 5 ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. వారు దేవుని ముఖకాంతిని చూచి నడుచుకుంటారు. దినమెల్లా హర్షిస్తూ ఉంటారు. దేవుని నీతి చేత హెచ్చింపబడతారు. వారి బలమునకు అతిశయాస్పదము దేవుడే. దేవుని దయచేతనే వారి కొమ్ము హెచ్చింపబడుతున్నది. సో మనం ఆశీర్వాదాల పైన మన మనస్సును పెడతాం. కానీ ఆశీర్వాదాలు మనకు దక్కాలంటే దేవుడు ఏం చెప్పాడు అన్న దానిపైన మనం మనసు నిలపాలి. చాలాసార్లు వాగ్దానాల గురించి ఒక అపోహ ఏంటంటే,
ఈ వాక్యాలు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి వాగ్దానాలు ఏది వాగ్దానమో అది మాత్రమే ప్రింట్ చేస్తారు. కానీ ఆ వాగ్దానం పొందడానికి ఒక కండిషన్ కూడా దేవుడు పెట్టుంటాడు. ఆ కండిషన్ని కూడా మనం ఫాలో కావాలి. కాబట్టి వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. మీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎవరైతే ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి చేయవలసిన పని వారు చేస్తారో అప్పుడు వాగ్దానం స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ 5 ఆశీర్వాదాలు మనం ఈ సంవత్సరంలో మనం పొందాలంటే శృంగధ్వనిని ఎరిగినటువంటి ప్రజలుగా మనం ఉండాలి. ఈ శృంగధ్వని ఏంటి అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా అల్టిమేట్గా ఇక శృంగధ్వని అనేది దేవుని యొక్క వాక్యపు ధ్వని అని మనం గుర్తుపెట్టుకుందాం. కన్ఫ్యూజ్ కాకోకుండా దేవుని యొక్క వాక్యపు ధ్వని విని ఆ ప్రకారం నడుచుకునేటువంటి వారికి ఈ 5 ఆశీర్వాదాలు కూడా వస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యపు ధ్వనిని మనం వినేవారిగా ఉండాలి, చదివేవారిగా ఉండాలి, ధ్యానించేవారిగా ఉండాలి. అప్పుడు వారికి ధన్యత కలుగుతుంది. అయితే కొంత మనం చరిత్ర చూసినట్టయితే పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఓ పద్ధతి ఉండేటువంటిది. వారు శృంగధ్వని అంటే ఒక కొమ్ము చేత, ఒక బూర చేత వారు ధ్వని వినిపించేటువంటి వారు. వారికి ఒక కట్టడ ఉండేటువంటిది. ఆ ధ్వనిని వారు వినిపించినప్పుడు ఆ ధ్వని ఎప్పుడు ఎందుకు చేయబడుతుంది అన్న విషయము ఇశ్రాయేలీయులు తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఆ ధ్వని విన్నప్పుడు ఆ ధ్వని రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆ ధ్వని విన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే లేవియకాండం 23వ అధ్యాయం 24వ వచనం, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. కాబట్టి ఇక్కడ ఒక రకమైన ధ్వని, శృంగధ్వని చేసినప్పుడు ఆ ధ్వని వారికి అర్థమవుతుంది, ఇశ్రాయేలులకు అర్థమవుతుంది. అంటే రకరకాల ధ్వని ఉంటుంది. సో ఒక రకమైన శృంగధ్వనిని వారు ఊదినప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు పరిశుద్ధ సంఘముగా కూడి రావలెను. మనం అనుకుందాం మనకు అర్థం కావడానికి. ఇశ్రాయేలు మధ్యలో పరిశుద్ధ సంఘముగా కూడి రావడానికి సూచన అయినటువంటి శృంగధ్వనిని వినిపించినప్పుడు ఆ ధ్వని తెలియని వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడి రాలేరు. ఆ ధ్వని వారికి తెలిస్తే కదా రావడానికి. ఆ ధ్వనిని తెలిసి, ఆ ధ్వని ఎరిగినటువంటి వారు ఓహో ఈ ధ్వని చేస్తున్నారంటే మనం ఇప్పుడు పరిశుద్ధ సంఘముగా మనం కూడాలి అన్నటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని మహాకృప ఏంటంటే మనకంత కన్ఫ్యూషన్ పెట్టకుండా ప్రతి వారికి వారి వారి భాషలో వారి వారి చేతిలో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. కాబట్టి మనం ఈ వాక్యపు ధ్వనిని మనం తెలుసుకోగలిగితే మనం ధన్యులం. హల్లెలూయా. ఒకవేళ పాతకాలపు ధ్వనులైతే మనలో ఎంతమంది గుర్తుపట్టేవాళ్ళమో తెలియదు. అయితే దేవుడు ఇప్పుడు వాక్యపు ధ్వనిని, పరిశుద్ధాత్మ యొక్క ధ్వనిని మనకు పెట్టాడు. సో అలాగ వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడి రావలెను అన్నటువంటిది ఒక కట్టడ. ఇంకొక ధ్వని ఊదినప్పుడు వారు యుద్ధానికి కూడి రావలను అని ఉంటుంది. దేవుణ్ణి స్తుతించటానికి ఒక ధ్వని చేసేవారు. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ
రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి అని ఉంటుంది. కాబట్టి అక్కడొక ధ్వని, బూర అన్న శృంగమన్న అంత ఒకటే. 98:6 బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడు. అక్కడొక ధ్వని, ఆ ధ్వని వేరు. పరిశుద్ధముగా సంఘముగా కూడి రావాలని చేసేటువంటి ధ్వని వేరు. అలాగే వారికి సంతోష సమయాల్లో ఒక రకమైనటువంటి రాజు అభిషేకించబడినప్పుడు వారు సంతోషించుచు శృంగధ్వని చేసేటువంటిది ఒక పద్ధతి. సో ఏది ఏమైనా మనకు అర్థం కావడానికి ఏంటంటే, శృంగధ్వనులు ఆయా కారణాలను బట్టి ఆయా విషయాల కొరకు పాత నిబంధనలు చేయబడ్డాయి. అది గ్రహించేవారు దాన్ని పాటించేవాళ్ళు, గ్రహించని వారు పాటించటానికి వీలయ్యేది కాదు. కాబట్టి ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చినటువంటి శృంగధ్వని ఏంటంటే దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు యొక్క స్వరం. ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి ఇప్పుడు మనకు శృంగధ్వని ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వరం. ఆయన ఏం చెప్పాడో ఆ ధ్వని మనం విని దాన్ని అనుసరిస్తే మనం ధన్యులం. ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే ఒకటే కండిషన్, ఆయన స్వరం విని ఆయన్ను వెంబడించాలి. ఆ ధ్వని వినాలంటే, ఇప్పుడు ధ్వని వినాలంటే దూరంగా ఉంటే వినిపిస్తుందా, దగ్గరగా ఉంటే వినిపిస్తుందా? దగ్గరగా ఉంటే వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ ధ్వని బహుశా దగ్గరగా ఉండే వాళ్ళకే వినిపిస్తుంది, ఆ పక్క సందులో ఉండే వాళ్ళకి వినపడదు, బస్ స్టాండ్లో ఉండే వాళ్ళకి వినపడదు. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వరం నువ్వు వినాలంటే నువ్వు ఆయనకి దగ్గరగా ఉండాలి. నువ్వు ఎక్కడో లోకంలోనో, లోక స్నేహితులతోనో, లేకపోతే ఏ యూట్యూబ్లోనో, ఏ ఫేస్బుక్లోనో, ఏ ట్విట్టర్లోనో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అనవసరంగా నీకు ఆయన స్వరము వినపడదు. ఆయనైతే మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని యొక్క వాక్యం నిరంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మనం చేయాల్సింది, ధ్వని వినడానికి మనము దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన వాక్యానికి సమీపంగా ఉండాలి. దేవునికి సమీపం అంటే ఆయన వాక్యానికి సమీపంగా ఉండాలి. గత ఆదివారం నెల్లూరులో ఒక పెద్ద చర్చి, బ్యాప్టిస్ట్ చర్చిలో వాళ్ళు నన్ను అక్కడ ప్రసంగం చేయడానికి పిలిచారు ఇంగ్లీష్ సర్వీస్లో. సో నేను ప్రిపేర్ అయింది వేరు, కానీ అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ప్రసంగం చేసింది ఏంటంటే, మామూలుగా ప్రతి చర్చిలో కూడా బైబిల్ ఎత్తిపట్టి ద బెస్ట్ బుక్ ఈజ్ టు రీడ్ ద బైబుల్ అని పాట పాడతారు. అంటే ఈ వాక్యం చదవాలి, ఇది మనల్ని నడిపిస్తుంది అనేది సహజంగా పాడతారు. ఆ పాట పైనే నేను వాళ్ళకి ప్రసంగం చేశాను. మరి దీన్ని బెస్ట్ బుక్ అంటున్నారు, ఎంతసేపు చదువుతున్నారు? ఇది నడిపిస్తుంది అంటున్నారు, దీని నడిపింపు ప్రకారం మీరు నడుస్తున్నారా అన్నది క్వశ్చన్. కాబట్టి మనకు కూడా తెలుసు బైబిల్ మంచి పుస్తకం అని. మన సంఘంలో బోధంతా కూడా వాక్యం పైనే ఉంటుంది. పరిశుద్ధాత్మను కూడా మనం నమ్ముతాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని పని చేస్తాడన్నది మన నమ్మకం. కాబట్టి మనం సమీపంగా ఉండాలి. దూరంగా ఉంటే మనకు వినపడదు. నేను చాలాసార్లు చెప్పాను, 10 మంది కుష్ఠరోగులు చాలా దూరంగా నిలబడ్డారు. వాళ్ళు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, దేవుడు కూడా గట్టిగానే మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు గొప్ప శబ్దంతో అడిగారంట, మమ్మల్ని కరుణించమని. మరి దూరంలో ఉన్నారు కదా, గట్టిగా చెప్పాల్సి వచ్చింది.
ప్రభు కూడా వాళ్ళని దయతలిచి వాళ్ళకి వినపడేట్టుగా చెప్పాడు మొత్తం మీద. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న కుష్ఠరోగి చాలా దగ్గరున్నాడు కాబట్టి యేసు ప్రభు ఎంత దగ్గరకున్నాడంటే సులభంగా యేసు స్వరాన్ని ఆయన వినగలుగుతున్నాడు. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధినిగా చేయమంటే యేసు ప్రభు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్మని ఆయన స్వరం వినిపించాడు. అది చక్కగా ఆయనకు వినపడింది, ఎందుకంటే చాలా సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి సమీపంగా నడుచుకోవాలి. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేయాలి, నేను దేవునికి సమీపంగా జీవిస్తాను, ఆయన శృంగధ్వని నేను వింటాను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను అన్నటువంటి ఒక తీర్మానం మన జీవితంలో ఉండాలి. కాబట్టి ఆ యొక్క ధ్వనిని వారు విన్నప్పుడు ఆ ప్రకారం వాళ్ళు చేశారు. మరి అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందారు. సరే, ఈ ధ్వని విన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ధ్వని వినడం వలన వారు ఏం చేస్తారంట, నీ ముఖకాంతిని నడుచుకొనుచున్నారు. కాబట్టి ఈ ధ్వని విన్నవారు దేవుని యొక్క ముఖకాంతిని చూచి నడుచుకుంటారు. అంటే వారికి దేవుడు ఆ అవగాహనను, ఆ సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. దేవుని యొక్క ముఖకాంతిలో నడుచుకోవడం అంటే అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదం కదా. ఆయన ముఖకాంతిలో నడుచుకోవటం, ఆయన ముఖకాంతి ఏం చేస్తుంది అని మనం చూస్తే, ఆయన ముఖకాంతియే మనకు రక్షణ కలుగు చేసిందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన ముఖకాంతి వలనే ఒక మనిషికి రక్షణ కలుగుతుంది. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 7వ వచనం, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. కాబట్టి మనం ఆయన ముఖకాంతి చేత రక్షణ పొందాం. మనం ఒకప్పుడు చెరలో ఉన్నాం, అపవాది సంబంధమైనటువంటి అధికారములో ఉన్నటువంటి మనలను ఆయన మహాకనికరం చేత మనల్ని దృష్టించి ఆయన ముఖకాంతి మన పైన పడింది. మనము పాపులమని ఒప్పుకునేట్టుగా ఆయన ముఖకాంతి చేసింది. మనము నడిచినటువంటి చీకటిలో ఆయన్ని గుర్తెరగడం అసాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినందువలనే ఆయన మాత్రమే రక్షకుడని, ఆయనే మనకు ఆధారమని ఆయన ముఖకాంతి తెలియచేసింది. అది మనం అందుకనే వాళ్ళు ఆయన ముఖకాంతి ద్వారా వారు రక్షణ పొందారు. ఆయన స్వరం మనం విన్నప్పుడు, ఆయన ముఖకాంతిలో నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందని మనం చూస్తాం. మొదటి ఆశీర్వాదం, వారు ఆయన ముఖకాంతిలో నడుచుకుందరు. ముఖకాంతిలో మనకు రక్షణ దొరికింది. అంతేకాదు, రక్షణ పొందిన తరువాత ఆయన ముఖకాంతి మనకి ఏం చేసిందంటే, కీర్తనలు 119, 135, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. సో ఆయన ముఖకాంతి మన పైన ప్రకాశించబడినప్పుడు ఆయన కట్టడలు మనకు అర్థమవుతాయి. లేకపోతే నేను ఎన్ని గంటలు ప్రసంగం చేసినా మీకేం అర్థం కాదు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపబడినప్పుడు ఆయన వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకని దావీదు ప్రార్థన చేశాడు, దేవా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయండి, నీ కట్టడలను బోధించండి, అప్పుడు నాకు అవి అర్థమవుతాయి, అప్పుడు నేను వాటిని గైకొంటాను. లేకపోతే జస్ట్ వింటాను, విడిచిపెట్టేస్తాను. అయితే దావీదు యొక్క అనుభవం ఏంటంటే, ఆయన ముఖకాంతి ప్రకాశింపచేసి ఆయన కట్టడలను బోధించినప్పుడు ఆయనకి అర్థమైనట్టుగా
అందుకని ఆయన ఇంకో చోట అంటాడు, నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. 119లోనే ఆ మాట మనం చూసినట్టయితే, నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. కాబట్టి దేవుడు తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసి మనకు ఆయన బోధిస్తే ఆయన న్యాయ విధుల నుండి మనము తొలగి పోలేం. కాబట్టి ఆయన ముఖకాంతి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనకు మసక చీకటి ఉందనుకోండి, మనకేం వస్తువులు కూడా సరిగ్గా కనబడవు. అయితే కాంతిగా ఉన్నప్పుడు మనకు వెలుగుంది కాబట్టి నేను మీకు కనిపిస్తున్నాను. చీకటి అయితే కనపడలేదు. నేను మిమ్మల్ని చూడలేను, మీరు నన్ను చూడలేరు. అలాగే దేవుని ముఖకాంతి ఒక వ్యక్తి పైన ప్రకాశింపబడకపోతే ఆ వ్యక్తికి దేవుడు కనబడ్డు. అందుకే దేవుని యొక్క ముఖకాంతిని దావీదు కోరుకున్నాడు. కాబట్టి ముఖకాంతి వలన రక్షణ అన్న అనుభవం కలిగింది. ముఖకాంతి వలన దేవుని యొక్క కట్టడలు మనం నేర్చుకొనగలుగుతాం. 3వది కీర్తనలు 98 నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే, ఆయన వాక్యం చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు కనబడతాయి. అప్పుడు ఏం చేస్తాం? మనము దేవుని యొక్క కట్టడను బట్టి దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్తాం. అక్కడే ఉంది ఆశీర్వాదం. చాలామంది యొక్క అపోహ ఏంటంటే, నేను ఎలా బ్రతికినా ఏదో దేవునికి కానుకలు ఇచ్చేస్తే ఆశీర్వాదం వస్తుందని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నిన్ను దుష్టత్వము నుంచి మళ్ళించి ఆశీర్వదించుట దేవుని యొక్క చిత్తము. అపోస్తుల కార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ దుష్టత్వం నుంచి మళ్ళడానికి ఇష్టపడరు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడే నిన్ను దుష్టత్వం నుంచి మళ్ళించుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని నమ్మి ఆయన వాక్యానికి లోబడితే నిన్ను ఆయన దుష్టత్వం నుంచి మళ్ళించుటకు సమర్థుడు. ప్రపంచంలో కోట్ల మంది, ప్రతి దేశంలో, నేను వెళ్ళిన ప్రతి ఖండంలో చూశాను, అనేక మంది దుష్టత్వం నుంచి మళ్ళించబడ్డారు. భయంకరమైన హంతకులు మెక్సికో దేశంలో, భయంకరమైనటువంటి తాగుబోతులు న్యూజిలాండ్లో, భయంకరమైనటువంటి డ్రగ్స్ చేసేటువంటి వారు అనేక దేశాల్లో కోట్ల మంది ప్రజలు మళ్ళించబడ్డారు. అంటే వాళ్ళ సొంత శక్తి ఏం కాదు, అది వాళ్ళ సొంత శక్తి ఏది కూడా కాదు. వారు దేవుని ముఖకాంతి వారిపైన ప్రకాశించబడినప్పుడు వారు దేవుని యొక్క వాక్యానికి లోబడి మరి వారి జీవితంలో అవన్నీ తప్పులని తెలుసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి గొప్ప విడుదలను ఇచ్చాడు. కాబట్టి ఆయన ముఖకాంతిలో మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు రక్షణ అనుభవం కలుగుతుంది. నడుచుకున్నప్పుడు దేవుని కట్టడలు మనకు అర్థమవుతాయి. నడుచుకున్నప్పుడు మనకు మన రహస్య పాపాలు కనబడతాయి. కాబట్టి ఆయన ముఖకాంతిలో ఒకటి రక్షణ, ఒకటి ఆయన కట్టడలు తెలుసుకోవటం, 3వది మన రహస్య పాపాలు కనబడతాయి. కనబడినప్పుడు మనం వాటిని సరి చేసుకుంటాం. కనబడకపోతే ఏం సరి చేసుకుంటాం? కనబడకపోతే మనం ఏమీ సరి చేసుకోలేము. ఇంట్లో మనం కనిపించే దోమల్ని చంపగలం, కానీ కనిపించని దోమల్ని ఏం చంపుతాం? చంపలేము.
కాబట్టి రహస్య పాపం అంటే ఏంటంటే కనిపించకుండా ఉండేటువంటిది, మనిషిని మోసం చేసేటువంటిది రహస్య పాపం. ఒక అసూయ అదొక రహస్య పాపం. ఒక సహోదరుని ద్వేషించటం అన్నటువంటిది అది ఒక రహస్య పాపం. ఆ విశ్వాసం అనుకుంటాడు, నేను అన్నిట్లో బాగున్నాను, నేను చక్కగా పాడుతున్నాను, చక్కగా ఆరాధిస్తున్నాను. అయితే ఎప్పుడు దేవుని ముఖకాంతిలో చూసుకోలేదు. అందుకే రహస్య పాపాలు ఉంటాయి. దేవునికి ఇష్టం కానీ లోక సహవాసం, లోక స్నేహం, లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించటం, ఇవన్నీ కూడా రహస్య పాపాలు. అవి ఎప్పుడు కనపడతాయంటే, అరే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, అరే నేను ఇలా జీవించటం మంచిది కాదు, ఇది తప్పు అని ఆ మనిషి గ్రహించటానికి దేవుని ముఖకాంతిలోనే సాధ్యమవుతుంది. మైక్రోస్కోపిక్ కనిపించవు అవి. ఈ లోకంలో వస్తువులు చూడడానికి మైక్రోస్కోప్ పనిచేస్తుంది. అంటే చిన్న చిన్న వస్తువులు కూడా ఆ మైక్రోస్కోప్లో కనిపిస్తాయి. అయితే ఒక మనిషి యొక్క పాపం, రహస్య పాపాలు ముఖ్యంగా దేవుని ముఖకాంతిలో కనిపిస్తాయి. సరే, 4వ విషయం, దేవుని ముఖకాంతిలో 4 విషయాలు. ఒకటేంటి? రక్షణ ఆయన ముఖకాంతి వలన కలుగుతుంది. ఆయన ముఖకాంతి వలన కట్టడలు మనం నేర్చుకుంటాం. ఆయన ముఖకాంతి వలన రహస్య పాపాలు కనిపిస్తాయి. 4వది, ఆయన ముఖకాంతి వలన మనకు విజయం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. కాబట్టి దేవుని యొక్క ముఖకాంతి వారికి విజయము కలుగజేసింది. వాళ్ళ శక్తి కాదు, వారి ఖడ్గము కాదు, వారి జ్ఞానము కాదు, వారి యొక్క డబ్బు కాదు, వారి యొక్క హోదా కాదు. దేవుని యొక్క ముఖకాంతి వారికి విజయాన్ని కలుగజేసింది. కాబట్టి ఆయన శృంగధ్వనిని, దేవుని వాక్యపు స్వరపు ధ్వనిని మనం వినగలిగితే, వినడానికి ఆయనకు సమీపంగా ఉంటే జరిగేటువంటి పని ఇది. మనం రక్షణ మార్గంలో నడుచుకుంటాం. మనకు దేవుని కట్టడలు మనం బోధించబడతాయి. 3వది, మన యొక్క రహస్య పాపాలు మనం తెలుసుకుంటాం, సరి చేసుకుంటాం. మరి 4వది, విజయము కలుగజేశాను. కాబట్టి ఒక బలహీనత పైన విజయం రావాలంటే దేవుడే సహాయం చేయాలి. మనమే కాదు, అన్యులు కూడా ఈ లోకంలో చాలామంది ఒక్కసారి వాళ్ళు బానిసలు అయిపోయారని తెలుసుకున్న తర్వాత, అంటే ఒక త్రాగే అలవాటు ఉన్నవాళ్ళు, జూదమాడేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలిసిపోతుంది మేము దీనివల్ల నష్టపోతున్నామని. దాన్ని వదిలిపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ వారి వల్ల కాదు. వాళ్ళు దానిపైన విజయం కోరుకుంటారు, కానీ అది వారికి రాదు. గిలగిలా కొట్టుకోవడం తప్ప వాళ్ళకి విజయం రాదు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన ముఖకాంతి వారికి విజయాన్ని కలుగజేస్తుంది. ఈ ఉదయం నేను ఒక వాక్యం చదువుతూ ఉన్నా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్టయితే, అక్కడ యేసు ప్రభు ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ మనం చూస్తున్నాం, పక్షవాయువు కలిగినటువంటి వాడు తన పరుపెత్తుకొని తన ఇంటికి వెళ్ళాడు.
ఇది మనం ఊహించుకోవడానికే చాలా కష్టం. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆయన చేతిని కూడా ఎత్తలేడు కదా, చేతిని కూడా ఎత్తలేడు. ఒకవేళ చెయ్యికి పక్షవాయువు వచ్చింటే, కాళ్ళకు పక్షవాయువు వచ్చింటే చెయ్యి కదిలించలేడు, కాళ్ళతో నడవలేడు. నేను ఉదయం ఆలోచిస్తున్నా, దేవుడు ఎంత, ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది. ఆ చెయ్యి పనిచేయడమే కాదు, పరుపెత్తుకొని నడుస్తున్నాడు. సాధారణంగా మంచాలు కూడా వాడేటువంటి పద్ధతి యూదుల్లో ఉంటుంది. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తిని మంచం పైన తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ మనిషికి మరి మంచం ఉందా, పరుపు ఉందా, ఏమి ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఆయన చేతిలో ఎత్తుకొని పోయినాడు. అంటే ఇక్కడ అసాధ్యమైంది దేవుడు సాధ్యాన్ని చేశాడు. నేను అనుకుంటున్నాను, ఈ చెడు అలవాట్లకు బానిసలైనటువంటి వారందరూ కూడా, ఒక త్రాగుబోతుతనానికో, వ్యభిచారానికో, జూదానికో అలవాటు పడిన వాళ్ళందరూ కూడా పక్షవాయువు గలవానితో సమానం. వారు దాన్ని వదిలిపెట్టలేరు, దాన్ని జయించలేరు, అది అసాధ్యం. అయితే యేసు ప్రభు యొక్క రక్తములో పాప క్షమాపణ పొందినప్పుడు దేవుడు ఆ శక్తిని ఇవ్వగలడు. ఒక పక్షవాయువు గలవాడు తన పరుపెత్తుకొని ఇంటికి పోయాడు. సో అంత శక్తిని దేవుడు ఆ మనిషికి ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన శక్తిని చూసి మనం నిరుత్సాహపడకూడదు, మన బలాన్ని చూసి మనం నిరుత్సాహపడకూడదు. మనకు బలము ధరింపచేయువాడు ఆయనే. దావీదన్నాడు 18:32, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. ఆయన ఇస్తాడు బలాన్ని. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిని తట్టుకొని నిలబడేటువంటి బలాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన ముఖకాంతి నీకు ఇస్తుంది. నా వల్ల కాదని మనం చెబుతాం, కానీ ఆ పక్షవాయువు గలవాడికి ఎంత విశ్వాసం ఉందంటే, వాడు ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయిపోయాడు. యేసు మాటలు శక్తిని ఆయన గ్రహించాడు, లేచి ఇంటికి వెళ్ళెను అని రాయబడింది. కాబట్టి ఇది మనకు ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటే, మన చేత కానివి దేవుడు మన చేత చేయించగలడు. హల్లెలూయా. ఆయన మహిమ కొరకు చేయించగలడు, మన మహిమ కొరకు కాదు. సో ఆ యొక్క ఇన్సిడెంట్ అలాగే చాలాసార్లు దేవుడు పక్షవాయువు గల వారిని లేపినట్టుగా మనకు లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటంటే, ఆయన మనం ఎంత బలహీనమైనప్పటికీ కూడా ఆయన మనల్ని బలపరచడానికి శక్తిమంతుడు. అందుకు అవసరమైనటువంటి బలాన్ని ఆయన మనకు కల్పించగలడు. ఒకవేళ ఒక వ్యక్తికి ఆ పరుపు ఎత్తుకునేటువంటి శక్తి 0, యాక్చువల్గా పక్షవాయువు గలవానికి 0 ఉంటుంది. అయితే దేవుడు అక్కడ సంపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహించాడు. కాబట్టి మనం ఒక్కటి గమనించాలి, మన బలహీనతను చూసి నిరుత్సాహపడకూడదు. మనం అలా నిరుత్సాహపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ఆయన ముఖకాంతిలో నడుచుకోవడము లేదు. మనమేదో మన మనస్సు యొక్క ముఖకాంతిలో నడుచుకుంటున్నాం, లేకపోతే అపవాది ఏదో చూపించినటువంటి ముఖకాంతిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆయన ముఖకాంతిలో నడుచుకుంటే గొప్ప ధైర్యం మనకు కలుగుతుంది. మనం ఆ శక్తి ఎంతైనా ఆయన ఇవ్వగలడు. కొలత లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తుంది. నాకు ఇప్పటికీ ఇంగ్లీష్ రాదు, చాలామందికి తెలియదు. చాలా పదాలు నాకు ఇంగ్లీష్లో తెలియవు. అయితే దేవుని యొక్క కృపలన 6 ఖండాలకు వెళ్ళి ఇంగ్లీష్లో ప్రసంగం చేశాను. నాకు ఇంగ్లీషు రానందుకు కూడా నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే వచ్చింటే అది నా శక్తి అయ్యేది.
రాదు కాబట్టి దేవుని శక్తి అని నేను గ్రహించాను. మన బ్యాప్టిస్ట్ చర్చిలో మాట్లాడినప్పుడు కూడా నాకు అనిపించింది, ఏంటి నేను మామూలు తెలుగులో మాట్లాడతా కానీ సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడటం అంటే ఆయన ఆ శక్తిని ఇస్తాడు. ఏదైనా ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన మహిమ కొరకు ఆయన చేస్తాడు. కాబట్టి 4 విషయాలు. మొట్టమొదటి ఆశీర్వాదం మట్టుకే మనం చూసాం. నీ ముఖకాంతి, వారు నీ ముఖకాంతిలో నడుచుకొందురు. ఎవరంటే ఆయన స్వరాన్ని వినేటువంటి వారు. ఆయన స్వరాన్ని ఎవరు వినగలరంటే ఆయనకు సమీపంగా ఉన్నవారు. కాబట్టి వాక్యం చదవాలి. ఈ నూతన సంవత్సరంలో మరి యూట్యూబ్లో వింటున్నటువంటి వారికి మీకు నేను చేసే మనవి ఏంటంటే, రోజుకి ఇంతకుముందు మీరు ఎంత సమయం బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు. ఒకవేళ 1 అధ్యాయం చదివే వాళ్ళు ఉంటే 5 అధ్యాయాలు చదవండి, 5 చదివే వాళ్ళు ఉంటే 10 చదవండి, 10 చదివే వాళ్ళు ఉంటే గంట సేపు చదవండి. అదే ఆ డిస్టెన్సే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని సరిచేసేది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఎవరో ప్రార్థన చేస్తే జరిగేటువంటిది కాదు. లేకపోతే నా దగ్గరకు రండి, నేను మీకు దేవుని దగ్గరికి చేరుస్తానని నేను చెప్పలేను. నాకు అర్థమైంది ఒకటే, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానికి సమీపంగా ఉంటాడో ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని వింటాడు. దేవుని స్వరం ప్రకారం నడుచుకునే శక్తి కూడా వాక్యమే ఆయన కల్పిస్తుంది. అప్పుడు దేవుని ముఖకాంతిలో నడుచుకుంటాడు, రక్షణ మార్గంలో ఉంటాడు, దేవుని కట్టడలు గైకొంటాడు, రహస్య పాపాలు విడిచిపెడతాడు, బలహీనతలపైన విజయాన్ని పొందుతాడు. హల్లెలూయా. కాబట్టి అలాగున దేవుడు ఆయన మహాకృప చేత మనకు సహాయం చేయనట్టు ఈ మొదటి ఆశీర్వాదం మనపైన ఉండునట్టు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మరి నూతన సంవత్సరంలో మా ప్రభా, మరి మేము చూస్తున్నటువంటి ఆశీర్వాదాలు మా ప్రభా మాకు కావాలి. అయితే అది కేవలం మీ వాక్యపు స్వరాన్ని విని లోబడినప్పుడే అవి జరుగుతాయని మేము చూస్తూ ఉన్నాం. మీరు మా భాషలో, మాకు అర్థమయ్యే భాషలో మీరు పరిశుద్ధ గ్రంథం మాకు ఇచ్చారు. వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పారు. మరి దేవునితో మేము ఎంతసేపు గడుపుతున్నాం అన్నటువంటిది మేము పరిశీలించుకొని సమయం దొరికినప్పుడెల్లా యేసయ్యా మీ స్వరాన్ని మేము వినడానికి, మీకు సమీపంగా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు మీ స్వరానికి లోబడడానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగుని మీరు సామర్థ్యం కలిగించు దేవుడని మీ లేఖనములో మేము చూస్తూ ఉన్నాం. మా సామర్థ్యము, మా శక్తి, మా జ్ఞానము వలన మేము మిమ్మల్ని వెంబడించలేం ప్రభువా. మీరు సహాయం చేసేటువంటి దేవుడు, మీ ముఖకాంతి చేత మాకు విజయం ఇచ్చే దేవుడు. కాబట్టి మేము మీ ముఖకాంతిలో నడుచుకొనుటకు, మీ వాక్యపు వెలుగులో నడుచుకొనుటకు, విజయం పొందుటకు మీ మహాకృప మా అందరిపై, ఈ వాక్యం వింటున్న వారందరిపై ఉంచుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.